నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి. కొందరు దళిత నాయకుడు అంటారు, కొందరు అమరావతి నాయకుడు అంటారు, కొందరేమో ఇటీవల చిత్రీకరించిన ఒక సినిమాలో హీరోగా పరిగణింపబడినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటారు. ఇట్లా వివిధ పేర్లు ఉన్నాయి వారికి. అయితే వారి అమ్మా నాన్నపై పెట్టినటువంటి పేరు మాత్రం బాలకోటయ్య. సార్ ఉన్నారు మనతో పాటు. ప్రస్తుతం జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో పలు రాజకీయ అంశాల మీద, ముఖ్యంగా అమరావతి కోసం వారు చేసినటువంటి పోరాటం మీద ఒకసారి మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే. నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు బాలకోటయ్య గారు దళిత నాయకుడు కాస్త అమరావతి నాయకుడు, నాయకుడు కాస్త ఈరోజు ఇటీవల చిత్రీకరించినట్టు ఒక సినిమాలో హీరో పాత్ర అని చెప్పేసి అనేటువంటిది. అసలు మీరు దళిత నాయకుడిగా ఎలా ఎమర్జ్ అయ్యారంటే మొదటగా మీరు చేసినటువంటి ఉద్యమం ఏంది? నరసింహ గారు, సార్ ధన్యవాదాలు మీకు, మీ ఛానల్కి. అమ్మ పొరిటి నొప్పులు పడుతుంది. అమ్మ పొరిటి నొప్పులు పడుతుంది. ఎవరో వచ్చి పడమంటే పడదు. పొరిటి నొప్పులు అమ్మకి సహజంగా వస్తాయి. అలాగనే సమాజంలో కూడా కొన్ని అలజడులు వస్తాయి. ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఎంతటి ఉద్దండ నాయకులు ఉన్నా, వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు లోపభూయిష్టమైనప్పుడు ఆ దాష్టీకంలో నుంచి సమాజంలో పెయిన్స్ వస్తాయి. అలా వచ్చింది అమరావతి. అమరావతి రాజధాని అవుతుందని అమరావతి వాళ్ళకి తెలియదు, ఆ రాష్ట్రానికి తెలియదు, కేంద్రానికి తెలియదు. విభజిత రాష్ట్రంలో అమరావతి ఒక రాజధాని అవసరం వచ్చింది ఆనాటి ప్రభుత్వానికి. అది ఎంచుకున్న మార్గం భూ సేకరణ, అంటే ఒక ల్యాండ్ పూలింగ్. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి, పొలాలకి కాంపన్సేషన్ ఇవ్వలేం కాబట్టి 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా 3 నష్టపరిహారం ఇవ్వాలి. రైతులను విన్నవించి కౌలు ఆధారితంగా ఉచితంగా పొలాలు తీసుకున్నారు. అంటే ఎకరం తీసుకుంటే 75 పైసలు ప్రభుత్వానికి ఇచ్చి పావల వాళ్ళ పొలాన్నే ప్లాట్లు రూపాయలు ఇచ్చారు. మరి ప్లాట్లు ఏం చేసుకోవాలయ్యా అంటే, రాజధాని అభివృద్ధి చెందినప్పుడు ఈ పావలాకి రేట్లు వస్తాయి, తద్వారా మీకు ఎకరం విలువ కలిగిన లాభం మీకు వస్తుంది అని ప్రభుత్వం చెప్పింది. మరి ఎప్పుడు అభివృద్ధి చెందింది రాజధాని? ఎప్పుడు వస్తుంది ఎకరం లాభం అంటే? వస్తుంది. మరి అప్పటి వరకు పరిస్థితి ఏంటంటే, అప్పటి వరకు మీరు బతకడానికి కౌలు ఇస్తాం, ఎకరానికి 30,000 25,000 ఆయా పొలాల వర్గీకరణ పట్టిస్తామన్నారు. రాష్ట్రం విభజింపబడింది కాబట్టి, ఒక రాజధాని లేదు కాబట్టి, ముఖ్యమంత్రి బస్సులో నిద్రపోతున్నాడు కాబట్టి, ఆయన దోమలు కొడుతున్నాయి కాబట్టి, కలెక్టర్లు, మంత్రులు, ఎంఆర్ఓలు అందరూ కూడా వచ్చేసి మీరు భూములు ఇవ్వండి, ప్రభుత్వాన్ని నమ్మండి, మీకు న్యాయం దొరుకుతుందని అన్నారు కాబట్టి రైతులు భూములు ఇచ్చారు. అది రాజధాని అమరావతి. మరో ప్రభుత్వం వచ్చింది, లేదు ఈ రాజధాని ఉంటానికి వెళ్ళలేదు, నేను 3 రాజధానులు పెడతాను అని చేసుకున్న ఒప్పందాలను, అంటే సిఆర్డీఏ ఒడంబడికలను, శాసనాలను ధిక్కరించి కొత్త శాసనాల ప్రయత్నం చేస్తే అమరావతి ఉద్యమం ఆకుపచ్చని కండువాలతో ఎగిసింది. 34,348 ఎకరాలు, 28,881 మంది రైతులు. ఆ 34,000 ఎకరాల్లో ఈ బులుగు కండువాకు సంబంధించిన దళితులు ఇచ్చిన భూములు 34%. 2 ఎకరాలు లోపిచ్చిన రైతుల సంఖ్య 25,000 మంది. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది? అది కమ్మోలదే, కమ్మోలదే, ఎవరు అక్కడ నివాసం ఉండరు, అసలు భూములే కావయ్యి, అవి పనికిరావు, అది శ్మశానం ఎడారని చెప్తే ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం నుంచి బాలకోటయ్య, ఆ అమ్మ పొరిటినప్పటి నుంచి బాలకోటయ్య అనే ఉద్యమ నిలబడు పుట్టాడు. అమరావతి నాయకుడిగా మీరు ఎమర్జ్ అయిన విధానం సుపరిచితం. చాలామందికి మీరు సుపరిచితులయ్యారు. అంతకంటే ముందుగా మీరు ఎక్కడ ఉద్యమాన్ని ఎంచుకున్నారు? నేను ఉద్యమకారుని కాదు సార్, నేను అంబేద్కరిస్ట్ని. 25 ఏళ్ల పాత్రికేయం నా ప్రయాణం. పాత్రికేయుడిగా వివిధ పత్రికల్లో సీనియర్ జర్నలిస్ట్ కంటే సిన్సియర్ జర్నలిస్ట్గా జర్నలిజం చేసిన వాళ్ళం. ఇంద్రుడికి 100 కళ్ళు ఉంటే విలేకరికి 1000 కళ్ళు ఉంటాయని చెప్పిన వాళ్ళం. అక్షరాలను నమ్ముకున్న వాళ్ళమే తప్ప అమ్ముకున్న వాళ్ళం కాదు. భాగ్యనగరంలో బషీరాబాగ్ ఎన్కౌంటర్ జరిగితే దాని కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్ట్ నేను వార్త సబేటర్ని చాలా కాలం. హైదరాబాదు, విజయవాడ, మా నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో
నియోజకవర్గ స్టాఫ్ రిపోర్టర్ని. కళాలతోనే యుద్ధం చేశాం అప్పుడు. బాలకోటయ్య అంబేద్కర్ వారసుడిగా జాషువా సభలు, శ్రీశ్రీ సభలు, అంబేద్కర్ వర్ధంతి సభలు ఇవి నిర్వహిస్తూ ఒక పత్రిక పెట్టుకున్నారు. తర్వాత కాలక్రమేణా 2009లో ఢీ న్యూస్ వీక్లీ అని ఒక వీక్లీ మ్యాగజైన్ పెట్టి ఒక దళిత ఎడిటర్గా నా సంపాదకత్వంలోనే 13 ఏళ్ళు నిర్విఘ్నంగా పత్రికను నడిపాను. పత్రికను బిడ్డలా పెంచుకున్నా. పత్రిక పేరు సార్ ఢీ న్యూస్ వీక్లీ. ఢీ ఒత్తుడి. ఆ దగ్గర నుంచి బండిరా వరకు మాట్లాడితే ఆ లా వా తా శా లా కా మా యా కానీ ఢీ అంటే 4 అంగిట్లో పెట్టి కుడితే కానీ ఢీ వస్తుంది. దట్ ఈస్ ద ఫోర్స్, దట్ ఈస్ ద చేంజ్, దట్ ఈస్ ద చేంజ్, దట్ ఈస్ ద ఫైట్, దట్ ఈస్ ద ఢీ. ఆంధ్రప్రదేశ్లో ఏకాక్షర ఝరి నా చేరి. ఒక అక్షరంతో తెలుగు పేపర్ ఏముందాయా పత్రిక అంటే అది బాలకోటయ్య పత్రిక. నడుస్తుందండి, మూసేశారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ మూసేసుకున్నాం. ఎప్పుడు జరిగింది? ఉద్యమాల బాటలో పట్టాం. అదే తాను వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 17వ తారీఖున 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత రాజధాని రైతులు మొత్తం కూడా శిబిరాలు పెడితే మహిళలు వాళ్ళ మీద దాష్టీకాలు జరుగుతుంటే, పోలీసుల పదఘట్టంలో అరుపులు, కేకలు, పెడబొబ్బలు, నినాదాలు జరుగుతుంటే మరి ఆ కృష్ణానది తీరాన పుట్టిన బాలకోటయ్య జర్నలిస్టు, కృష్ణా కనకదుర్గమ్మ పాదాల చెంత బతికిన బాలకోటయ్య ఆ రాజధాని ఉద్యమంలో సహజంగానే నా ప్రాంతం, నా ప్రజలు, నా రైతు, వ్యవసాయ కూలీలో పుట్టిన నేను ఉద్యమంలోకి వెళ్ళాం. ఇంతెంత ఓటెడెంత అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఢీ కొట్టే విధంగా న్యాయస్థానాల్లో కేసులు వేసాం. దాదాపు 35 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా, దిగ్బంధనం అయ్యా, ఒంటరిగా తిరగలేని గడియలు అనుభవించాం. ఎత్తుకుపోతాం, లేపేస్తాం, పొడిచేస్తాం అని అంటే బెదిరింపులకు కూడా. మీరు ఇప్పుడు అమరావతి ఉద్యమంలో పాల్గొన్న తర్వాతనే మీ పేపర్ మూతపడిందా? అమరావతి ఉద్యమంలో పాల్గొనటమను రాష్ట్ర ప్రభుత్వం కూడా 2343 జీవో ఒకటి తెచ్చింది. ఎలాంటి వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా కూడా కేసులు పెడతామని. మనం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాయకుండా మరి ప్రభుత్వాలకు భజన చేస్తూ రాస్తాము. మరి ఈ పంచాయతీ దేనికి జగన్మోహన్ రెడ్డి గారితో? పేపర్ ఎప్పుడు పెట్టారండి? పేపర్ ఎప్పుడు పెట్టారు? 2009 నుంచి. మరి 14 నుంచి 19 వరకు మీరు 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన తర్వాత రాసినటువంటి మీ కలంతో ఇందాక చెప్పారు కదా ఫోర్స్ అని చెప్పేసి, ఆ ఫోర్స్ సార్ 2009 నుంచి అలా చేశారా? 2019 వరకు నేను పత్రిక నడిపా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నేను పత్రిక సావనీరు ఆవిష్కరణ చేశాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తొలి ఏడాదిలో 2010లో రాజర్షి అని చెప్పిన ఒక సావనీరు ముద్రించి ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి, గొడ్డల వేటుకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క ద్వారా ఆయన స్వయంగా కలిసి కడపలో రవీంద్రారెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యే, ఆయన మేనల్లుడు, ఆయన ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నేను సావనీరు ఆవిష్కరణ చేశాను. ఆయన పాదయాత్రలో ఎన్నో మ్యాగజైన్లు వేశాను. షర్మిలక్క పాదయాత్రలో మ్యాగజైన్ వేశాను. ఐ ఆమ్ ది జర్నలిస్ట్ ఓన్లీ. అది టీడీపీనా, తెలుగుదేశమా, మరో పార్టీనా కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశా, రాజశేఖర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశా, చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేశా, రోషయ్య గారిని ఇంటర్వ్యూ చేశా. అంటే జర్నలిస్ట్ బతికాము. ఆ జర్నలిస్ట్ కాస్త సహజంగా జర్నలిస్ట్ ఏం చేస్తాడు మీకు తెలుసు కదా, కాస్త అవినీతి కనిపిస్తే స్పందిస్తాడు. కళాలకొండ గుణం అది. రవిగాంచును చోటు కవిగాంచును అని అంటే కళాలకొండ గుణం అది. అలా మనం ఉద్యమంలో పెట్టాం. దానికి తోడుగా డాక్టర్ సుధాకర్ మరి చాలా దారుణం. ఒక మాస్క్ అడిగిన నేరానికి ఒక దళిత డాక్టర్ని పెడరెక్కలు విరిసిగట్టి నర్సీపట్నం పురవేదుల్లో అరెస్ట్ చేసి పిచ్చోడు ముద్రేసి కేసులు పెట్టి వేధిస్తే హృద్రేగానికి గురై చనిపోతే ఇలా చాలా అంశాలు వాటికి స్పందించారు. బాలకోటయ్య గారు ఇలా చాలా అంశాలు ఉంటాయి. మీరు చాలా అంశాలకు స్పందించారు 2009 నుంచి. కానీ ఈ అమరావతి ఉద్యమానికి స్పందించినప్పుడు మాత్రం మీకు సమస్యలు మొదలయ్యాయని చెప్పేసి అంటారు. అసలు మీరు అమరావతి ఉద్యమం కోసం ఎందుకు అంత పెద్ద ఎత్తున స్పందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది? కొందరు చాలా వరకు మీరు ఒకరికి లొంగడం కారణం చేత, ఇంకొకరి చేత వేరే లబ్ధి పొందడం కారణం చేత అనేటువంటి విమర్శలకు మీరు సమాధానం. చక్కని ప్రశ్న. అమరావతి ఎవరు నిర్మాణం చేశారు సార్? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం. శాసనసభ తీర్మానమే కదా. సిఆర్డిఏ చట్టం కూడా ప్రభుత్వమేగా పెట్టింది. మీరు ఆ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు కళ నుంచి చూడమాకండి, ఒక ప్రభుత్వం నుంచి చూడండి. మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని కాలదంతే అది హక్కుల హననం కాదా?
రైతులతో చేసుకున్న ఒడంబడికను భంగం చేయటం కాదా? ఆంధ్రప్రదేశ్ మధ్యస్థంగా ఉన్న నా రాజధానిని, నా ప్రాంత రాజధానిని శిథిలం చేయటం కాదా? మరి కుడి చెత్తానం తినేవాడు ఎట్లా అవుతాడు సార్? సహజంగా ఏంటంటే అధికార పార్టీ మీద ఎవరు పోరాడినా ప్రతిపక్ష పార్టీ మీద జతగడతారు. నేను తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేదు, మీకు తెలుసో లేదు, ఈ రోజుకి లేదా? నాకు అసలు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేదండి. ఈరోజు కూడా వాళ్ళు ప్రకటించిన 99 ఎమ్మెల్యేల సీట్లలో నాకు సీటు కూడా ఇవ్వలేదు. ఈ రోజున రాజధాని అమరావతిలో అసెంబ్లీలో అమరావతి ఉద్యమ జెండా కనిపించాలి, ఆ ఉద్యమ గల వినిపించాలి, మాకు కూడా సీటు కేటాయించాలని కొట్లాడుతున్నాం. ఇంకా మాకు సీటు కూడా లేదు అది. అందుకని సహజంగా వచ్చేది ఏంటంటే ఒక ప్రభుత్వం మీద కలబడినప్పుడు ఆ ప్రధానమైన రాజకీయ పార్టీ మీద ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. అయితే 3 రాజధానుల ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే టెంటులు వేసి అమరావతి ఉద్యమం అని చెప్పేసి అని ఆ టెంటులు వేసి ఇచ్చినటువంటి దానిలో ముందు భాగంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరని చెప్పేసి అని మేము మిత్రుడు కొలకపూడి శ్రీనివాస్ సుదీర్ఘకాలం చేసిన తర్వాత పార్టీలో జాయిన్ అయినటువంటి 25 రోజులు లేకపోతే కొద్ది రోజుల వ్యవధిలోనే, కొద్ది వారాల వ్యవధిలోనే ఇప్పుడు ఈరోజు ఒక అభ్యర్థి కూడా తిరువురు కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాడు. బాలకోటయ్య గారు ఏ స్వార్థంతో ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు అనేది పెద్ద ప్రశ్న. మీకు ఉద్యమం చేసింది బాలకోటయ్య కాదు, కొలకపూడి శ్రీని కూడా కాదు, భూములు ఇచ్చిన రైతులు, మహిళలు. ఆ ఉద్యమానికి అండగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఎవరైనా దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు, దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తారు, భూములు ఇచ్చిన వాళ్ళు. దానికి మద్దతుగా చాలామంది వచ్చారు, ఒక బాలకోటయ్యేం కాదు. కాబట్టి బాలకోటయ్య బలంగా పనిచేశాడు. అంటే ప్రభుత్వం ఎంత దాష్టీకం చేసినా కూడా ఎదిరించి పోరాడాం. ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల కంటే వారి భూమి విలువ తగ్గిపోతుంది, వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు ముందుకు వచ్చారు. బాలకోటయ్య గారి స్వార్థం ఏంటి? చాలామంది చెప్పుకొచ్చేది ఏంటంటే మీరు వాదిస్తూ ఉంటారు కదా, అక్కడ భూముల విలువ బేసిక్గా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేకపోతే రైతాంగం దృష్ట్యా అని చెప్పేసి. అమరావతి రైతుల ఇంకో విషయం ఏంటంటే మీరు ఇందాక దళితులు అని చెప్పేసి, అక్కడ దళితులు ఎంతమంది భూములు ఇచ్చారండి? 24,000 సార్? 34%. 34% మా భూములు దళితులు ఇచ్చారంట. 18% కమ్మలు, 24% రెడ్డులు, 14% బీసీలు. ఇది అక్కడ భూములు ఇచ్చిన కులాల సమీకరణ. అమరావతి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టం మేరకు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం అని చెప్పేసి అని, అభివృద్ధి కొరకు అని చెప్పేసి అని నిర్మాణం మీరు కానీ దాన్ని సమర్థించే వ్యక్తుల వాదన. అయితే వ్యతిరేకించే వ్యక్తుల వాదన ఏంటంటే అసలు అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందితే ఇందాక మీరు చెప్పినట్టు ఒక సంఖ్య ఉంది చూడండి, దళితులు ఒక 34%, లేకపోతే రెడ్లు 12%, కమ్మలు. వీళ్ళల్లో ఎక్కువగా కమ్మల సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ వీళ్ళ చేతిలో కేంద్రీకృతమైనటువంటి భూమి ఎక్కువగా. అయినా ఒకవేళ దళితులు తీసుకున్నా, కమ్మలు తీసుకున్నా, రెడ్లు తీసుకున్నా ఆ వ్యక్తులకు మాత్రమే అమరావతి అభివృద్ధి చెందితే వృద్ధి అవుతుంది, సహాయం అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్కి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు అనేటువంటి వాదనకు మీరు ఇచ్చే సమాధానం? చక్కని ప్రశ్న అడిగారు నరసింహ గారు. అమరావతి నిర్మాణం అప్పుడు 40,000 మంది పనిచేశారు, 40,000 మంది కార్మికులు పనిచేశారు. రాడ్ బెండింగ్ ఒకటి పనిచేశాడు, రంగులేసేవాడు పనిచేశాడు, ఆగర్లు తీసేవాడు పనిచేశాడు, సీలింగ్ చేసేవాడు పనిచేశాడు. నిర్మాణాలు కాలేక పనిచేసేది. నిర్మాణ పనులు ఏ కులాల వాళ్ళు చేస్తారు చెప్పండి? కమ్మలు చేస్తారా, రెడ్డిలు చేస్తారా? నిర్మాణ పనులు. ఇది ఇప్పుడు వైజాగ్ తరలించిన తర్వాత వైజాగ్లో క్యాపిటల్ అయితేనే కూడా అక్కడ కూడా చేస్తారు కదా సార్? అంటే ఒక రాజధాని నిర్మాణంలో 40,000 మంది కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు పనిచేశారు. పనివారులకు పని కల్పించింది ఎవరు? రాజధానే కదా. రాజధానేనా? ఒక యాపిల్ పండు అమ్మేవాడు నెలకి 2,000 రూపాయలు సంపాదించాడు. ఎండు చేపలు అమ్మేవాడు 2,000 రూపాయలు సంపాదించాడు నెలకి. ఇంటూ 30 రోజులు అంటే 60,000 ఈక్వల్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ. మీరేం చేస్తారంటే ఒక అభివృద్ధిని కుల చట్టంలో చూస్తే అన్నీ ఎలాగైనా కనిపిస్తాయి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, నీళ్ళు ఎవరికి అందుతాయి? కమ్మ రైతుకి అందుతాయా, లేదా రెడ్డి రైతుకి అందుతాయా, అందరికి అందుతాయా? అభివృద్ధిని కులాల చట్టంగా చూసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే. మీరు ఇన్ని ప్రశ్నలు 1600 రోజుల ఉద్యమం తర్వాత ఒక ప్రభుత్వం చేసుకున్న రాజ్యాంగబద్ధమైన ఒడంబడికని మరో ప్రభుత్వం
తృణీకరిస్తే కాలదంతే దాన్ని తిరుగుబాటుగా ఉద్యమం చేస్తుంటే ఇంకా అక్కడ కమ్మలకు అభివృద్ధి చెందుతూ కమ్మలకి ఆ పెత్తందారి వర్గాలకు లాభం జరుగుతుందని చెప్పి మాట్లాడితే లేరా ఇంతకుముందు కమ్మలో నేను మాట్లాడుగుతాను నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్లో 16,341 గ్రామాలు ఉన్నాయి. ఒక కులం ఉండే ఊరు ఉందా? ఒకే కులం ఉండే ఊరు ఉంటుందా? లేదండి. మరి అమరావతిలో కమ్మలే ఉంటారని చెప్పి అంటే చెప్తాడు ముఖ్యమంత్రి గారు. కమ్మల చేత ఎక్కువగా భూమి కమ్మల దగ్గర ఎక్కువ కేంద్రీకృతుంది, ఎక్కువ లబ్ధి వాళ్ళకు. మరి ఇప్పుడు కౌలు ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఏటా 199 కోట్ల రూపాయలు కౌలు రూపాయలు ఇస్తున్నావు. ఈ కౌలులో తీసుకుంటున్న వాళ్ళు 34% మేమున్నాం. ఎక్కడ వ్యవస్థీకృతమైంది? నా పొలం నీకు వ్యవస్థీకృతం అవ్వటం ఏంటి? నువ్వు ఇచ్చింది 18% కదా కమ్మ, రెడ్డి 24. భూమి ఎక్కువ సంఖ్య వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. 34% భూమి ఇచ్చాం మేము. నాది ఎకరం అవ్వచ్చు, 34% మంది ఉన్నాం మేము, అత్యధికులవి. వాడు 10 ఎకరాలు ఇవ్వచ్చు, వాడు 18 ఉన్నాడు. మా సంగతి ఏంటి? పైపెచ్చు అది తాటికొండ నియోజకవర్గం. దట్ మీన్స్ రిజర్వ్డ్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ చాలా కాలంగా. అందుకని కులం కోణంలో అమరావతిని చూపించడం ముఖ్యమంత్రి గారి యొక్క రాజకీయ వ్యూహం. ఆ వ్యూహంలో పడిపోవడం కొంతమంది యొక్క మేధావుల యొక్క పరిస్థితి. మీరు దీంతో ఏకీభవిస్తారా? అమరావతి రాజధాని ప్రకటించకంటే ముందుగా 5 లేదా 10 లక్షలు మాత్రమే ఎకరా భూమి విలువ ఉండేదని ఏకీభవిస్తారండి? ఆ ప్రాంతంలో ఏకీభవిస్తా. అమరావతి ప్రకటన అయిన తర్వాత ఆ భూమిని కాస్త 25 లక్షలు అని చెప్పేసి 50 లక్షలు అని చెప్పేసి ఈ దళితుల దగ్గర నుంచి 10 లక్షలు 15 లక్షలు కొని కొందరు కమ్మవారు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారని చెప్పేసి ఈ వాదనలో మీరు చాలా రీసెర్చ్ చేశారు, నిజం ఉందంటారా? కోకాపేట భూమిని ఎంత ఎకరం మొన్న హైదరాబాద్లో 100 కోట్ల వాళ్ళకి. అంతకుముందు ఎంత? కేసీఆర్ రాకముందు ఎంత? ఎందుకు పెరిగింది? కేసీఆర్ వచ్చి పెంచిందా? కరాటా చేసి. నరసింహ గారు, మనం జర్నలిస్టులం. ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, భూముల విలువ పెరుగుతుంది, ప్రాంతాభివృద్ధి జరుగుతుంది. నిన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, అరే నీ కొడుకు ఎక్కడ ఉంటున్నాడు అంటే, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడంటే హైదరాబాద్లో చేస్తున్నాడు అని గ్రామీణ ప్రాంత రైతు చెప్తే, హైదరాబాద్లో ఉంటున్నాడా నీ కొడుకు? ఏంటి హైదరాబాద్ అంత క్రెడిబిలిటీ? ఏంటి అంత క్రెడిబిలిటీ? దట్ ఈస్ ది క్యాపిటల్. అదొక నగరం, అదొక నగరం. ఈ రోజున నువ్వు అమెరికా వెళ్ళు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడంటే అదొక విశ్వనగరం, ఒక దేశం. అభివృద్ధి అలాగనే ఉంటుంది, ఫలాలు అందుతాయి. అందులో కమ్మోడు తింటాడు, రెడ్డోడు తింటాడు, దళితుడు తింటాడు, బీసీ తింటాడు. ఇప్పుడు ఒక పోలవరం ప్రాజెక్ట్ వస్తే నీళ్ళు అందరికీ అందుతాయి. అలాగనే చూడాలి. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ దళితులకు సంబంధించిన, అంటే మీరు అడిగింది రిజర్వేషన్ ల్యాండ్స్ అంటే ఎస్సీ ల్యాండ్స్ని తక్కువ ధరకి కొని వాళ్ళు లబ్ధి పొందారంట కదా అని. ఈ రోజున 34,000 ఎకరాల్లో ఎస్సీ ల్యాండ్స్ ఎంత? అదే మాయా. ఎస్సీ ల్యాండ్స్ అంటే ప్రభుత్వం తరాలుగా సాగు చేసుకోమని ఇచ్చిన భూములు ఎస్సీలకి ఎస్టీలకి, ఈ 2 కులాలకి. ఎంత? 34,000 ఎకరాల్లో మొత్తం ఇచ్చిందా? 2,000 ఎకరాలు. నాకు తెలిసి 1,600 ఎకరాలు. ఈ 1,600 ఎకరాలు నువ్వు కొన్నావనుకోండి, నా దగ్గర ఒక ఎకరం ఎస్సీ ల్యాండ్ నేను 5 లక్షలకు అమ్ముకున్నా, నా ఆర్థిక అవసరాలు ఇచ్చా. నువ్వు కొని ఏం చేసావు? రాజధానికి ఇచ్చావుగా. రాజధానిలో డబ్బులు ఇచ్చిన నీకు నష్టపరిహారం ఇచ్చిందా? ఏంటి మోసం? నా ఇష్టం ఉండి అమ్మానా? నా కష్టంతో నువ్వు కొన్నావా? ఎవడైనా భూమిని ఇష్టంతో అమ్ముతుడా? కత్తి పెట్టో డాలు పెట్టి బెదిరిస్తూ అమ్ముతుడా? మీరు చెప్పండి, మీ భూమిని ఎట్ట అమ్ముతారు? అంటే మభ్య పెట్టారు, అక్కడ వచ్చేది వాళ్ళకు ముందుగా తెలిసి తక్కువ ధరకు కొన్నారన్నది. తక్కువ ధరకు కొన్నా కూడా భూమిని ఏం చేసావు? నువ్వు రాజధానికి ఇచ్చావు. నువ్వు రాజధానికి ఇచ్చావుగా. ఈ 1,600 ఎకరాలే మీరు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇదే. 34,000 పట్టాదారు రైతులు ఉన్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద మాయ ఏంటంటే 3 రాజధానుల చిత్రంలో ఈ
ఈ కులమెద్దరిని వేయటం మూలాన అమరావతి చంద్రబాబు నాయుడు గారి సృష్టి. ఆయన లబ్ధి పొందడం కోసం, ఆయన కులానికి లాభం చేయడం కోసం ఇక్కడే పెట్టాడు. కులపోలందరూ కూడా ఇదే చేశారు. ఈ నిందను తుడవటానికే 1600 రోజులు ఉద్యమం చేశాం. దాని మీద దాష్టీకం చేస్తే ఆగిద్దంటే దాష్టీకం చేసినా ఆగల. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏనుగు లాంటి వైసీపీ పార్టీ ఇప్పుడు పీనుగు ఎందుకైంది? ఈ అమరావతి ఉద్యమం కారణంగానే. అంత ఇంపాక్ట్ ఉందంటారా? ఏ ప్రభుత్వాన్నైనా, పరిపాలన ఉన్న ఏ ప్రభుత్వమైనా భయపెట్టినా, బలహీన పెట్టినా ఉద్యమాలే భయపెడుతుంది. అది విశాఖ ఉక్కు అవ్వచ్చు, అమరావతి ఉద్యమం అవ్వచ్చు, అంగన్వాడీ టీచర్ల ఆందోళన అవ్వచ్చు, నాలాంటి కులాల డాక్టర్ సుబ్రహ్మణ్యము, డ్రైవర్ అచ్చన్లో సుధాకర్ లాంటి దళితోద్యమాలు అవ్వచ్చు, ఉద్యమాలే భయపడదు. కాదండి బాలకోటయ్య గారు, బేసిక్గా చాలామంది మిమ్మల్ని విభేదించే వ్యక్తులు చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, కాసేపు మీరు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చినట్టే అనుకున్నాం. ఏంటి, అమరావతి ఒకవేళ అభివృద్ధి చెందితే ఇక్కడ ఇన్ని లక్షల కోట్ల సంపద జరుగుతుంది, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చేసుకుంది. మరి అన్ని లక్షల కోట్ల సంపద అక్కడ కేంద్రీకృతం అయితే హైదరాబాద్ రాజధాని ఉండడం వల్ల మనం సమస్య ఏ విధంగా ఉత్పన్నమైందో చూసాం. అలా కాకోకుండా అభివృద్ధిని 3 ప్రాంతాలకు ఇచ్చేయాలి కదా, అక్కడే కేంద్రీకృతం చేయడం, అన్ని లక్షల కోట్లు ఆ కొద్ది మంది వ్యక్తులకే, మీరు ఇందాక చెప్పారు చూడు, ఆ 34,000 రైతులకు మాత్రమే చేకూర్చడం, అది కూడా సాగులున్న పంటలను తీసుకోవడం ఎందుకు, ప్రభుత్వ భూములను తీసుకొని ఉంటాయి, లేకపోతే ఈ సిఆర్డీఏ చట్టం కింద ఈ విధంగా కాకుండా గతంలో భూసేకరణ చట్టాలు ఉన్నాయి కదా, ఆ విధంగా సింగిల్ పేమెంట్ చేసి 20-30 లక్షలతో తీసేసుకొని అది ప్రభుత్వ ఆస్తిగా మలచుకోకుండా ఎందుకు చేశారు అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. నరసింహ గారు, సార్ మీరు మంచి జర్నలిస్టే, మరి 2019లో నువ్వేం చేస్తున్నావు అసెంబ్లీలో? నేను భూసేకరణ చేస్తుంటే నువ్వేం చేసావు? తీసుకోవద్దని చెప్పావా? అమరావతి ఇక్కడ నిర్మించడానికి వీలే లేదన్నావా? కొన్ని అడ్డుపడ్డావా? నీ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారా? నీ వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిందా? చెప్పండి. ప్రభుత్వ భూమిలో తీసుకోమని మేము సలహా ఇచ్చాం, మా సలహాను స్వీకరించలేదు. తీయండి వీడియోలు, వినండి. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ ప్రసంగాలు ఇప్పటికైనా వినండి, ఇప్పటికి వినండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పెట్టిన మేనిఫెస్టో వినండి. రోజా ఏం చెప్పిందో వినండి. ఉండవల్లి శ్రీదేవి ఏం చెప్పిందో వినండి. ఇక్కడే ఉంటుంది అమరావతి. వెంకటేశ్వర గారు ఏం చెప్పాడు, ప్రణాళిక సంఘం వెంకటేశ్వర గారు ఏం చెప్పారో వినండి. ఆల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడో వినండి. మొన్న ఏం చెప్పాడో వినండి. కృష్ణప్రసాద్ గారు ఏం చెప్తున్నాడో వినండి. కాలిఫర్ చెవులు ఇంకా పెట్టే ప్రయత్నం ప్రజలకు చేస్తే ద్రోహం జరుగుతుంది. సార్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది పక్కన పెట్టండి. మీరు ఏ పార్టీ నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నాకు ముఖ్యమైనటువంటి చెప్పే వ్యక్తి. మీ కలం మీ గలం అందుకోసం పనిచేస్తున్నాయని చెప్పేసి అని మీరు విరివిగా చెప్పుకుంటాం. సార్, ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులకు సంబంధించిన లబ్ధి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల లబ్ధి, ప్రజల లబ్ధి కావాలి. ఆ ప్రాంత ప్రజలే పెద్ద ఎత్తున ఆ డబ్బు లబ్ధి పొందితే ఎలా? అదే ఒక ప్రభుత్వ భూమిలో తీసుకుని ఆ భూమిని సిఆర్డీఏ చట్టం కాకుండా ఇంకొక విధంగా కొని ఉంటే అన్ని లక్షల కోట్ల సంపద ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వస్తుంది కదా. నరసింహ గారు, సార్ ఇప్పుడు అమరావతి పరిస్థితి తెలుసా? చెప్పండి. ఎప్పుడైనా అమరావతి వెళ్ళారా? వెళ్ళాను సార్, ఇటీవల. ఏం కనిపించింది అక్కడ మీకు? చెప్పండి. మీరు లక్షల కోట్లు అంటున్నారు కదా, అమరావతిలో లక్షల కోట్లు అందరూ పంచుకుందాం, అందరూ పంచుకుందాం అన్నారు కదా, ఏం కనిపించింది ఇప్పుడు మీకు? ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చిన ఇప్పుడు ఏం కనిపించింది సార్ అని చెప్పారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ అయితే కనపడ్డది. ఏం కనిపించిందంటే కంప చెట్లు, తుమ్మ చెట్లు, కట్ల పాములు, తాసు పాములు. జగన్మోహన్ రెడ్డి గారి సభకు వచ్చి కానిస్టేబుల్ కట్ల పాము కాటేసి చచ్చిపోయాడు అమరావతి రాజధానిలో. అంటే శ్మశానం అయ్యింది. కానిస్టేబుల్ చనిపోయాడండి. అడవి అయ్యిందండి. మీరు సంపద గురించి మాట్లాడుతున్నారు, నేను అడవి గురించి మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రణాళిక ప్రకారంగా రాజధాని ఎలా ఉంటే బాగుంటుందని ఆయన ప్రణాళికను ఆయన గీశాడు. మీరు ఏడ్చేది మీరు ఆడవండి. మీరు వచ్చారు అధికారంలోకి, కాదు 7 నగరాలు ఇదిగో ఇది అని చెప్పండి. నా అభిష్టం ఇదని చెప్పండి. మీరు చేసేది మీరు చేయండి. ఇంకో మాట కూడా ఏంటంటే, పాలకులు ఎప్పుడు కూడా నేను ఇది కట్టా అని రాజకీయ ప్రయోజనం కోసం చెప్తారు. ఏ నగరాన్ని ఎవడో నిర్మించడు, మానవ సమాజం నిర్మించుకుంటుంది. భాగ్యనగరం చరిత్ర 400 సంవత్సరాల చరిత్ర. చార్మినార్ దగ్గర నుంచి ఎవడి కష్టం ఎంత, ఎవడి శ్రమ ఎంత, ఎలా అభివృద్ధి చెందింది, ఒక కేసీఆర్ చేశాడా, ఒక చంద్రబాబు నాయుడు చేశాడా, ఒక రాజశేఖర రెడ్డి చేశాడా, వాళ్ళు రాజకీయం కోసం చెప్పుకుంటారు. కానీ నగరాల అభివృద్ధి చెందవు. ప్రజా సమూహం మమేకమయ్యే కొద్దీ అభివృద్ధి చెందుతుంది. టెక్నాలజీ కూడా అంతే. నువ్వు కనిపెడితే సెల్ ఫోన్ రాదు, అది సమాజం.
నేను ఇందాక మొట్టమొదటిలో మీకు ఇంటర్వ్యూ ఆరంభంలో చెప్పా, సమాజం పురిటినప్పటి నుంచి వస్తుంది. ఆవేదన అయినా సంతోషమైనా అది సమాజ గతితార్కిక సూత్రం. రాజకీయాల కోసం చెప్తారు. ఆ మాట మనం విని చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్లు అన్నారు అని చెప్పేసి ఆయన కోణంలో పోతున్నాం. నీకు అమరావతి శాసనాల ద్వారా, చట్టాల ద్వారా, ప్రభుత్వ తీర్మానాల ద్వారా ప్రజాస్వామిక దేశంలో నిర్మితమైంది. దట్ ఈజ్ ది అమరావతి, దట్ ఈజ్ ది క్యాపిటల్. అయితే ఇది అంటే సరే, చట్టము ఒక దురుద్దేశపూర్వకంగా అయింది, ఇది ఆంధ్రప్రదేశ్ హక్కులని ప్రయోజనాలని దెబ్బతీసేలా ఉందని చెప్పేసి మరో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అంటే వారికి జరిగే మంచిని హననం చేస్తా ఉంటే రద్దు చేయడంలో తప్పు లేదు కదా అనేటువంటిది ఒక వాదన. ఏం హననం చేస్తారు? మీ గొంతులో మాట వినిపిస్తుంది సార్. బాలకోటయ్య గారు, ఒక రాజధాని పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది, 3 పెడితే ఇంకా అభివృద్ధి చెందిద్ది కదా అని కూడా మీరు అడుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేనైతే అడగాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 పెడతాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వచ్చి 6 అంటే ఇంకా బాగా అభివృద్ధి చెందిద్ది కదా. తర్వాత 12 అంటే, తర్వాత 36 అంటే, రావణాసురుడు సీతమని సంకలో పెట్టుకుంటే రాజధాని పెట్టుకుని ఎత్తుకుపోతానంటే మనకన్నా బుద్ధి ఉండాలి, అనేవాడికన్నా బుద్ధి ఉండాలి. అది ఒక రాజకీయ పార్టీ సామాజిక వర్గాన్ని, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గాన్ని, కంబ సామాజిక వర్గాన్ని కోకట వేలతో తెగనరకటానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం. ఆయన భుజాల మీద తుపాకీ పెట్టిందేమో, చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చేది జనాన్ని. ప్రజలకు చెప్పేది ఏంటంటే, జనాన్ని, అమరావతి ప్రజల జనాన్ని, మొత్తం రాష్ట్రాన్ని. అమరావతి అంటే రాష్ట్రం సార్, నాటే 29 విలేజెస్. అమరావతి అంటే రాష్ట్రం, దాని రాజధాని. అది మీ తెలంగాణకి భాగ్యనగరం ఎలా రాజధానో, నా ఆంధ్రప్రదేశ్కి రాజధాని. అది విభజిత చట్టం ద్వారా నిర్మించుకున్న రాజధాని. మేమేమి నిర్మించుకోవాలా, ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి నిర్మించుకోవాలా. మమ్మల్ని ఎల్లగొడితే హైదరాబాద్ నుంచి మీరు కొత్త రాజధాని కట్టుకోమంటే ఆ ప్రక్రియలో భాగంగా వచ్చింది. అది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాపాడే ప్రయత్నంలో మీరు చాలా వరకు ఇప్పటివరకు సఫలీకృతులయ్యారు. మీరు కానీ దీన్ని సమర్థిస్తూ ఉన్నటువంటి గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, హైకోర్టు వరకు అయితే సుప్రీంకోర్టులో మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది అని చెప్పేసి, అంటే ఒక భంగపాటు జరుగుతుంది అని చెప్పేసి అనే ఒక వాదన ఉంది. దీనిపైన మేము సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ జరుగుతుంది సార్. హైకోర్టు తీర్పిచ్చింది చాలా స్పష్టంగా, 372 పేజీలు. ఏమి ఇచ్చింది? అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒకసారి రాజధాని నిర్మాణం చేసింది, మళ్ళీ శాసనసభ రెండో తీర్మానం చేయడానికి హక్కు లేదు, ఆ నిబంధనలు అలా ఉన్నాయి. మీకు 3 రాజధానులు కావాలంటే విభజన చట్టాన్ని సంప్రదించి ఢిల్లీలో బిల్లు పెట్టుకోండి పార్లమెంటులో అని చెప్పింది. కాదు నేను అసలు వెనక్కే తీసుకున్నాను, 3 రాజధానులు ఇవ్వు అని అన్నాడు ఆయన. అని సుప్రీంకోర్టు పోయి ఈ తీర్పును రద్దు చేయండి, స్టే ఇవ్వండి అన్నారు. స్టేనే ఇవ్వలేదు సార్, మీరు కుట్టేస్తుంది అన్నారు. పండక్క పోతా, పబ్బానికి పోతా, సోమవారం పోతా, మంగళ పోతా అని 20 సార్లు అడిగితే సుప్రీంకోర్టుని స్టే ఇవ్వలేదు. దట్ ఈస్ ది న్యాయస్థానం. అది అంబేద్కర్ రాసిన న్యాయస్థానం సార్. అయితే ప్రభుత్వం ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఆ వాదన తగాకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు కాలరా పెడతాయి, అమరావతి అభివృద్ధి చెందితే, ఆ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందితే, కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం వాటిల్తుంది, రాష్ట్ర ఖజానా దెబ్బతింటుంది. ఈ వాదనకి సుప్రీంకోర్టులో వినిపించితే ఈ కేసు నిలబడదు అనేది ఇక వాదనలు ఏమన్నా నరసింహ గారు సార్. హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును తప్పుపడుతూ ప్రభుత్వం వెళ్ళింది. నువ్వు వాదించడానికి ఏం లేదు, నేను వాదించడానికి ఏం లేదు. ఒక ఆల్రెడీ ఇచ్చిన తీర్పుని కొట్టేయమని వెళ్ళింది. సుప్రీంకోర్టు ముందర ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతిల్తాయి, అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది, దాని ద్వారా ఒక 10 లక్షలు 20 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం వాటిల్తుంది అనే వాదన వినిపిస్తే, ఎప్పుడు కూడా న్యాయస్థాన ప్రక్రియలో ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ తప్ప కాదా అనేది ప్రభుత్వం ఆ జడ్జిమెంట్ మీద మాట్లాడుతుంది. ఈ వాదనలన్నీ హైకోర్టులో జరిగినాయి. వాదనలో జడ్జిమెంట్ మీద డిస్కస్ జరుగుతుంది. ఆ జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పి అవతల పక్షం అంటుంది, ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అని అవతల పక్షం అంటుంది. తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు తీసుకుంటుంది. ఇచ్చింది హైకోర్టు. ఆల్రెడీ జడ్జిమెంట్ ఈజ్ పాస్డ్. అందుకని పై కోర్టులో వాదనలు అలా జరుగుతాయి. కింది కోర్టులో 2 ఏళ్ళు కొట్లాడారు, 2 ఏళ్ళు వాదనలు జరిగినాయి. ఢిల్లీ నుంచి అడ్వకేట్లు వచ్చారు,
రాష్ట్ర ప్రభుత్వం కోట్లు కోట్లు కుమ్మరించి అడ్వకేట్లను పెట్టింది, రైతులం మేము చందాలు వేసుకొని మేము పెట్టాము. ఆ వాదనలు ముగిసే న్యాయస్థానం, అత్యున్నత హైకోర్టు న్యాయస్థానం అమరావతి పక్షాన్ని తీర్పునిచ్చింది. సరిగ్గా ఈ అమరావతి ఇష్యూ మీద రాజధాని ఫైల్స్ అని ఇటీవల ఒక మూవీ వచ్చింది. దాంట్లో మీ పాత్ర ఏ విధంగా చిత్రీకరించారు? కాదు, వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించారా లేకపోతే వాస్తవానికి విరుద్ధంగా చిత్రీకరించారు? మీ హైదరాబాదులోనే కంఠంనేని రవిశంకర్ గారు ఆ సినిమా తీశారు. వినోద్ కుమార్ గారు ప్రధాన పాత్ర పోషించారు. రాజధానిలో ఉండే యొక్క ఉద్యమ చరిత్రని వాటిని కూడా ఒక తెరకెక్కిస్తే మిమ్మల్ని హీరోగా చూపించారని చెప్పేసి విన్నాం. అలా ఏం కాదు, మేము అందులో సహకరించాము, రైతులుగా పాల్గొన్నాం తప్ప ప్రధానమైన పాత్రలు వాళ్ళే నిర్వహించారు. వినోద్ కుమార్ గారు అని ఇంకొక మహిళా ఆర్టిస్ట్ ఒక ఆమె. అంతే ఈ రోజున చాలా కాలం తర్వాత వాస్తవంగా జరుగుతున్న చరిత్రలో వాస్తవికత, రైతులు, ఈ సినిమాలు బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు వచ్చిన ఈ మూవీ కూడా వాస్తవికత లేదంటారా? రాజధాని ఫైల్స్ వాస్తవిక సినిమానే కదా, జరిగిందే ఆయన తీశాడు. అమరావతి మహిళల మీద మానభంగాలు అయిన అమరావతి మహిళల మీద ఒక వ్యక్తిని ఎంపీటీసీనేమో చంపారని చెప్పేసి అనే సినిమాలో దించారంట, అందులో వాస్తవం ఉందా? మహిళల మీద మానభంగాలు ఏం లేవే సినిమాలో. మహిళల మీద పోలీసులు అరెస్టులు ఉంటాయి, లాఠీ దెబ్బలు ఉంటాయి. అమరావతి మహిళల మీద మానభంగాలు సినిమాలు ఏం లేదు. వాస్తవంగా జరిగిందంటారా? జరగలేదు. ఎందుకు జరుగుతాయి? తోలు తెస్తాం. మానభంగాలు చేసే దమ్ము ఉందా అమరావతిలో ఎవరికైనా? అరే జరిగిన మానభంగాలకే ప్రభుత్వం పశ్చాత్తాపడే ఉద్యమాలు చేస్తుందంటే మానభంగాలు ఎందుకు చేస్తారు? ఈ అమరావతి ఇష్యూ సందర్భంలో ఎవరినైనా మర్డర్ చేయడం జరిగింది అధికార పార్టీ నాయకులు? ఎందుకు జరుగుతాయి సార్ అవి? ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి? పోలీసులు అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, మళ్ళీ వదిలి పెడతారు, లేదా శిబిరాలు 144 సెక్షన్లు పెడతారు, 30 సెక్షన్లు పెడతారు. ఇవే జరుగుతాయి. ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్కి సంబంధమే లేదా అమరావతి ఇష్యూకు? ఆ సంఘటన కూడా అందులో చూపించారని దాని మీద మీ అభిప్రాయం? మీరు అమరావతి సినిమా మొత్తం కూడా అమరావతి ఉండదు, అది ఆ నిర్మాత డైరెక్టర్ వాళ్ళ అభిష్టం. ఆ సినిమాలో కొన్ని క్యాసినో డ్యాన్స్ పెట్టారు, కొడాల నాని గారికి ఇష్టమని. మరి అమరావతిలో క్యాసినో డ్యాన్స్ చేశారా? గుడివాడలో వేసారా? ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధినేత మీద వాళ్ళు తీసిన సినిమా కాబట్టి ఆ పరిపాలనలో కొన్ని సంఘటనలు వాళ్ళు చిత్రీకరించారు. అది అమరావతిలో మానభంగాలు కాదు, రాష్ట్రంలో మానభంగాలు జరిగినాయి. రాష్ట్రంలో గొడ్డల వీటులు జరిగినాయి, క్యాసినో డ్యాన్సులు జరిగినాయి రాష్ట్రంలో. అది రాష్ట్ర దృక్కోణం నుంచి ఆ సినిమా తీశారు. వేరే అని ఒక పదార్థాన్ని బట్టి సినిమా తీయరు కదా. ఈ రోజున వర్మ గారు తీస్తున్నారు, వ్యూహం సినిమా తీస్తున్నాడు. ఏంటంటే టార్గెట్ అధికార పక్షాన్ని పైకెత్తేసేసి ప్రతిపక్షాన్ని విమర్శించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చేపించేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా చేపించాలి. తత్ఫలితంగా ఆయన పారితోషికం ఆయన తీసుకోవాలి. దట్ ఈస్ ది బిజినెస్. ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తారా, నిజమైన ఏళ్ళేస్తారనేది ఆ విడుదల సందర్భంగా తెలుస్తుంది. అది వాళ్ళ పని అండి. సినిమా ఇది ఒక వ్యాపారం, ఒక వినోదకరమైన కార్యక్రమం. రాజధాని రైతులు కంఠంనేని గారు ఎవరో ముందుకు రాకపోతే, నటించడానికి కూడా ముందుకు రాకపోతే ఇంకా ధైర్యం చేసి రైతుల యొక్క ఉద్యమ విషయాన్ని కాస్త తెరకెక్కిద్దామని, అందులో వాళ్ళ కష్టాలు చెప్దామని, నాలాంటి వాళ్ళ కష్టాలు కూడా చెప్దామని చెప్పేసి అది చేసిన ఒక గొప్ప ప్రయత్నం. పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. అజయ్ గారి పైన వారు తీసినటువంటి మూవీ వ్యూహం పైన మీ అభిప్రాయం? వారు సినిమాలు కావు కదా సార్ నరసింహ గారు, అవి సినిమాలు కావు. అది ఓహోం బై అని ఆయన నమ్మిన నాయకుడిని మొయ్యటం. ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు, బానిసకొక బానిస అని. అలాంటి వాళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, వాళ్ళు ముఖ్యమంత్రులు మోస్తున్నారు. ఇప్పుడు ఆర్జీ గారిని బానిస అంటున్నారా మీరు? నేననేది ఏముంది సార్, ఆయన అన్నది అది కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు సినిమా చూసి, నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే మానేయి అంటాడు. ఈ అశ్లీలత ఏందని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు ఎట్నే లైవ్లో అడిగితే నిన్ను పెట్టి సినిమాలు చెప్తాను. ఇప్పుడు ఆర్జీబీకి కూడా మాట్లాడాల్సినంత, ఇప్పుడు వృధా పదార్థాల గురించి, చెత్తల గురించి కూడా బాలకోట మాట్లాడలేడు. సమాజానికి పనికిరాని శరీరం మీద ఉన్న ఒక పుండు, ఆ పుండు మూలన శరీరానికి నష్టం వస్తుంది తప్ప ప్రయోజనం. ఒక ఉద్యమ నాయకుడు, అలాగే ఒక దళిత వర్గం నుంచి దళితుల సమస్యలపైన, దళితులు ఎదుర్కొన్నటువంటి అవమానాలపైన కలం, అలాగే ఇటీవల కాలం గలం ద్వారా ప్రత్యక్షంగా కూడా మీరు పోరాటం చేయడం. మీ స్థాయిలో మీరు, వారి స్థాయిలో వారు, సిరిపల్లి రాజేష్ గారు గలం ఇప్పడం జరిగింది.
గతంలో వైఎస్ఆర్సీపీగా ఉండి తర్వాత బయటకు వచ్చి అక్కడ జరిగినటువంటి అవమానాలు కానీ తర్వాత దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ అంటే వారిదైన శైలిలో వారు అభిప్రాయంలో వారు చెప్పుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇటీవల ఒక ఇద్దరికి అవకాశాలు ఇవ్వడం జరిగింది దళితులకి, అంటే వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకోకుండా ఇవ్వడం జరిగింది. రాజేష్ గారికి కానీ ఇటీవల జాయిన్ అయ్యొచ్చు కానీ వారిని పార్టీ వ్యక్తులుగా చూడరు. కొలికిపూడి శ్రీనివాస్ గారిని తర్వాత రాజేష్ గారికి. రాజేష్ గారు నేను పోటీ నుంచి విరమించుకుంటా అని చెప్పేసి అనడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అగ్ర కులాల మీద లేకపోతే హిందూ మతం మీద హిందూ దేవుల మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలో వారు అంటే గిట్టని వ్యక్తులు కానీ చేసినటువంటి ప్రచారం కారణం ఒక దళితుడైన నాకు అవకాశం వస్తే నాడు అంబేద్కర్ ఏ విధంగా వారు పదే అంబేద్కర్ని కోట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదాహరణ ఎలా చూస్తారు? నేను పోటీ నుంచి విరమించుకుంటా నరసింహ గారు అనేటువంటి సిరిపల్ల రాజేష్ గారి వ్యాఖ్యలు. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. ఇప్పుడు అమరావతి ఉద్యమ నాయకులు, వాళ్ళు నాయకులు, వీళ్ళు నాయకులు అని మీరు నేను బొట్టు కాటుకు చేరబెట్టం. అది అమరావతి రైతులను అడిగితే చెప్తే ఎవరు ఉద్యమ నాయకులు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ నాయకులుగా వాళ్ళు నమ్మిన పార్టీగా 2019లో వైసీపీకి చేశారు. ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీకి చేశారు. ఆ పార్టీ నమ్మి సీట్ ఇచ్చింది. ఆ సీట్ ఇస్తే ఆ సీటు మీద అక్కడున్న పార్టీ కార్యకర్తలు మరొక కుల నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అది ఆ పార్టీలు పరిశీలించుకుంటాయి. వ్యతిరేకత వస్తే ఇబ్బంది కదా పోటీ అనేది సమీక్షించుకుంటాయి. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. కాబట్టి మా అంశం వేరు. మాది స్వచ్ఛందంగా దళితుల కోసం, దళిత ఉద్యమాల కోసం పుట్టిన వాళ్ళం మేము. రాజధాని కోసం నికార్సుగా జనరలైజ్గా చెప్తా ఉన్నారు. ఒక దళితుడు అవ్వడం కారణం చేత పెత్తందారులంతా కూడా అన్ని పార్టీలు ఉన్న వ్యక్తులు ఏకమై నన్ను అసెంబ్లీకి కోకోకుండా అడ్డుకునే ప్రయత్నం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు నాకు అసలు రాజేష్ గారు నాకు పరిచయమే లేదు. నేను చేసిన ఈ 4.5 ఏళ్ల ఉద్యమంలో ఈనాడు ఆయన అమరావతి శిబిరానికి వచ్చారగడు, నా దళిత శిబిరానికి వచ్చారగడు. ఆయన మా ప్రాంతం కూడా కాదు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేశారు. అది ఆయన యుద్ధం అంతే తప్ప మాది మాకు సంబంధించిన అంశం. మేమేంటంటే 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడ్డాను అన్న దళిత కవుల తాత్వికతల నుంచి మాట్లాడుతున్న వాళ్ళం మేము. ఆ సీట్ ఇస్తారా, ఈ సీట్ ఇస్తారా అనే ఈ అంశాలు మీకేం ఆఫర్ చేయలేదా? మేము కూడా అసెంబ్లీలో అమరావతి ఉద్యమ జెండా ఉండాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. అక్కడ కూడా ఏ సీట్ ఆశిస్తాను? మాకు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రిజర్వ్డ్. ఎస్సీలు తప్ప అన్యులు పోటీ చేయరు. 7 ఎస్టీ ఉండి మొత్తం 36 నియోజకవర్గాలు. ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో తప్పనిసరిగా అమరావతి బతికుండాలంటే దాని గలం వినిపించాలంటే ఆ ఉద్యమ పొత్తులలో నుంచి మాలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వాలని అక్కడ కొట్లాడుతున్నాం మేము. మాకే సీట్ ఇవ్వాలి. ఏ స్థానం కోరుకుంటాం? నాది కృష్ణా జిల్లా. నా జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 3 ఒక సామాజిక వర్గానికి ఇస్తున్నారు. ఎస్సీలలో 2:1 చొప్పునన్నా ఇవ్వండి, లేదు వాళ్ళకి నచ్చిన చోట ఇస్తారు. ఏ సామాజిక వర్గం? నాది మాల సామాజిక వర్గం. 3 కూడా మాదిక సామాజిక వర్గానికి ఇచ్చారు 3 దఫాలుగా. ఎవరెవరికి ఇస్తా ఉన్నారు? ఇచ్చారు కదా. తిరువూరు, పామర్రు, నందిగామ పాత వాళ్ళకే ఇచ్చారు. తిరువూరేమో ఇప్పుడు మీరు చెప్పిన శ్రీనివాస్ గారికి ఇచ్చారు. హైదరాబాద్లో ఉండే కొలికిపూడి గారు కూడా మాదిక సామాజిక వర్గం. అవును, మాదిక సామాజిక వర్గం. పేర్లే ఉంది. ఇప్పుడు వరలరామయ్య గారు కొడుకండి, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ తెలుగుదేశం పార్టీలో. తప్పేం లేదు, ఆయన పార్టీలో నాయకుడు కాబట్టి వాళ్ళ అబ్బాయి వర్ల కుమార్ రాజాకి ఇచ్చారు. రాజధాని కోసమని ఇతర అంశాల్లో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి కొలికిపూడి శ్రేణికి తిరువూరు ఇచ్చారు. నందిగామ పాత ఎక్స్ఎమ్మెల్యేనే ఆమెకే ఇచ్చారు. అవి కాకపోతే ఎక్కడైనా సరే 29 మా నియోజకవర్గాలే కదా. ఈ రోజున రాజకీయాల సీట్లు ఏముంది సార్? కర్నూలులో తెచ్చేసి కృష్ణా జిల్లాలో ఎత్తున్నారు, కృష్ణా జిల్లాలో తీసుకెళ్ళిపోయి విశాఖపట్నంలో ఎత్తున్నారు. ఒకవేళ ఎక్కడిచ్చినా పోటీకి సిద్ధం అంటారు. అవకాశం కాదు, కలబడతాం, నిలబడతాం, పోరాడాలి. అమరావతిలో అసెంబ్లీలో గల వినిపించాలంటే అక్కడ కూడా మా పోరాటమే. అసలు నిజానికి మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు మా పోరాటాన్ని గుర్తించి ఇవ్వాలి. చూడండి ఇక్కడ కూడా
రాజధాని ఉద్యమం 1600 రోజుల ఉద్యమాన్ని కీర్తించి నేను ఇలా డిబేట్లు కూడా మాట్లాడా. అమరావతి ఉద్యమం సువర్ణ లిఖిత అధ్యయనం అని, అమరావతి మహిళలు అమరావతి పోరాటం వాళ్ళు చాలా కష్టపడ్డారని అంటూ ఆ ఉద్యమానికి భాగస్వామ్యం వహించిన ఒక దళిత నాయకులు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే విశ్వసనీయతకి దెబ్బ తగులుతుందని చెప్పేసి అని మేము విమర్శించడం కాదు. తెలుగుదేశానికి జనసేన కూటమికి వ్యతిరేకం అవుతారా మీరు కానీ మీ నాయకులు కానీ మీ రైతులు కానీ? వ్యతిరేకం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి ఇట్లా అవకాశం లేకపోతే అమరావతి వాయిస్ని ఒకవేళ అసెంబ్లీకి పంపించకపోతే? ఇప్పుడు గుర్తించమని అడుగుతున్నాం, ఆ కార్యక్రమం జరుగుతుంది, తప్పనిసరిగా గుర్తిస్తారు. గుర్తించాలి. మీకు ఆ విశ్వాసం ఉందా? గుర్తించాలి. మీకు ఇంకోమంటే కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలను కనుక గుర్తించకపోతే ప్రతిపక్ష పార్టీలకి మేలు జరగదు. మీరు కోదండరామ్ గారిని తీసుకోండి, మన జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఎంతమంది పోరాట యోధులు ఉన్నారు. మిథేల్ కర్ణాటకలో 136 సంఘాలు పనిచేసినాయి సార్. తమిళనాడులో ప్రజా ఉద్యమాలు పనిచేసినాయి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు పదే అడుగుతున్నారు కాబట్టి మీరు ఎన్ని గుమగుమ వంటకాలలో వాడండి. మీరు నూనె వేయండి, కారం వేయండి, కొత్తిమీర వేయండి, లవంగాలు వేయండి, ఒకటి లేకపోతే రుచించదు. ఏంటిది అది? ఉప్పు. ప్రజా ఉద్యమాలు వచ్చిన నాయకులు ప్రజాక్షేత్రంలో నువ్వు గౌరవించకపోతే ఆ రాజకీయ పార్టీకి కూడా ఇబ్బంది. గుంటూరు జిల్లాల రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటారు సార్? 2 జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాలో 34 స్థానాలా? కృష్ణా జిల్లా 16, గుంటూరు జిల్లా 17. 16, 17, 33 స్థానాలలో పరిస్థితి ఎలా ఉందంటారు? 33 ఏంటి? 170 స్థానాలు అడగండి. 33 ఎందుకు అడుగుతున్నారు మీరు? 175 అడగండి. మొదటగా ఈ 33 డిస్కస్ చేద్దాం. ఎందుకు 33 డిస్కస్ చేయాలి? 175 చేయండి. ఈ 33 జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ ఎట్టి పరిస్థితులు రాదు. కృష్ణా గుంటూరు ప్రకాశం కూడా, ఎందుకంటే రాజధాని ఉండ ప్రాంతం కాబట్టి. ప్రకాశం కూడా లాస్ట్ టైం క్లీన్ స్వీప్ ప్రకాశం ఐ థింక్. ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది. సరే, 2 ఏమో వచ్చాయి. ఓకే, ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది. ఇప్పుడు అమరావతి మీద ఓటు ఎందుకు పడుతుంది? చాలా పారామీటర్స్ ఉంటాయి కదా సార్. సంక్షేమం, తర్వాత అభివృద్ధి, ఇప్పుడు వాళ్ళకి ఏం మంచి జరిగింది 5 సంవత్సరాలలో? నరసింహ గారు సార్, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తాయని చెప్పి మీరు అనుకున్నారా? వైసీపీకి 151 వస్తాయని అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారే ఊహించలే అని చెప్పేసి అన్నారు. ఎవడో అంతరాలు నిమ్మకాయలు మెల్ల వేసుకోలేదుగా. సీన్ ఆఫ్ ఎఫెన్స్ రేపు చూడండి, రాజధాని ఏంటో నిరూపిస్తుంది. వస్తుంది కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటారు. ఇంపాక్ట్ ఏంటి సార్? ముఖ్యమంత్రి గారే భయపడుతుంటే ఈ రోజున లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరు ఎంపీ? వైఎస్ఆర్సీపీ ఎంపీ. బాలశేఖర్ గారు ఎవరు ఎంపీ? కడప సంజయ్ కుమార్ ఎవరు ఎంపీ? ఇవాళ చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? వసంత కృష్ణప్రసాద్ గారు ఎవరు? కోటమిరెడ్డి సేదారెడ్డి గారు ఎవరు? ఉండవల్లి శ్రీదేవి గారు ఎవరు సార్? ఇలా గతంలో ఇలా 23 గతంలో కూడా అభివృద్ధి కోసం అని చెప్పేసి అని ఇదే వైఎస్ఆర్సీపీ నుంచి 2019 ఎన్నికల కంటే ముందుగా జాయిన్ అయ్యారు. చాలామంది జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పరిస్థితి ఏంటి? ఇందులో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు. మీరు ఎమ్మెల్యేల గురించి ఇప్పుడు కూడా మీరు ఎంపీల గురించి చెప్తా ఉన్నారు. కొలుసు పార్టీ నుంచి బయటికి పోతున్నారు. అప్పుడు కూడా వెళ్ళారు సార్. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, మోహన్ రెడ్డి గారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను దగ్గర తీసుకుంది తన బలాన్ని పెంచుకోవడానికి, కింద పడకుండా ఉండటానికి. దానికి ఉన్న బలం కూడా చాలా తక్కువ బలం. అప్పుడు 102 ఏమో. జగన్మోహన్ రెడ్డి గారే 20 మందిని కనుక పక్కకు లాగితే నీ ప్రభుత్వం పడిపోద్దని ప్రకటనలు చేసిండు. భయపడిపోయి 23 మందిని తెచ్చేసుకోండు. ఇప్పుడు అది కాదు జరుగుతుంది. 5 ఏళ్ళు ఆయన దగ్గర ఉన్న మనుషులు, ఆయన నమ్మిన మనుషులు వెళ్ళిపోయి ఆ పార్టీ చేరుతున్నారు. ఇక్కడ తాలిబొట్లు దించుతున్నారు, అక్కడ వెళ్ళిపోయి తాలి కట్టుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? తెలుగుదేశం తాళి కట్టించుకుంటారంటారు. అయితే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి సార్ బహిరంగంగా. ఇక్కడ విడాకులు ఇస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం వేస్తుంది సన్నగిలిందంటారా? ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, లావు కృష్ణదేవరాయలు గారికి, కొలుసు పార్థసారథి గారికి. నీ పార్టీ, నీ నాయకులు, నిన్ను గెలిపించిన నాయకులు మరి సాదాసేదా నాయకులు కూడా కాదు. ఆర్థికంగా కానీ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు గెలిపేలే, జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళని గెలిపించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట. ఇప్పుడు ఒక్కొక్కడు 10 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పెట్టినోడు వీళ్ళు. మీరు అడగండి ఒక్కొక్కరు ఎంత పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, సార్ నా బొమ్మ చూసి కోట్లు వేశారని, నా 10 కోట్లు పోయినాయి. అభ్యర్థుల మార్పులు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనిపైన మీ అభిప్రాయం క్లుప్తంగా? చేస్తారు సార్. ఇప్పుడు అభ్యర్థులు మార్పు చేసుకోవడం అనేది తప్పు కాదు. వాళ్ళకు ఒక సర్వే రిపోర్ట్లు ఉంటాయి. తెలుగుదేశం అయినా, జనసేన అయినా,
వైసీపీ అయినా. ముఖ్యమంత్రి గారు అయితే మరీ సూక్ష్మంగా సర్వేలు చేసుకుని 1కి 10 ఏ అభ్యర్థి ఇచ్చినా ఉన్నాడు. ఎందుకంటే పార్టీ మైనస్ అయిందండి ప్రభుత్వ పరిపాలన విధానాల మూలన. మీకు ఒక మాట చెప్తాను, 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక పరిశ్రమ పేరు చెప్పండి, చెప్పండి. ఒకటే కదా 100 వచ్చాయని చెప్పేసి. 100 వచ్చాయా? మాకైతే కనిపించవు, మీకు హైదరాబాద్లో కనిపిస్తాయేమో, మాకైతే లిస్టే వదిలేరు కదా. జాబ్ క్యాలెండర్ లేదు కదా సార్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉన్నాడు, ఉపాధి లేదు కదా సార్. వాలంటరీ సచివాలయం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం 5,000 రూపాయలు సార్ వాలంటీర్కి. దాన్ని ఉద్యోగం అని అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. వాలంటీర్కి 5,000. సచివాలయం 23,000 రూపాయలు బాలకోట 14,000 సార్ మొట్టమొదటి ఇచ్చింది, తర్వాత ఇచ్చింది 23,000 మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెంచాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. డిఎస్సి ఇంతవరకు లేదు సార్, ఉద్యోగస్తులు జీతాలు లేవు సార్. యూనో తెలుసా మీకు, అంగన్వాడీ టీచర్ జీతాలకు డబ్బులు లేవు సార్. అప్పులు తప్ప. మా అప్పు 11 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు మా అప్పు. ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టాల. 72% పూర్తయిన పోలవరాన్ని కూడా పూర్తి చేయలేకపోయాం. రాజధానినే లేకుండా చేసుకున్నాం. ఎక్కడుంది అభివృద్ధి? కాబట్టి ప్రభుత్వం కుదేలైపోవటం మూలాన రేపు పొద్దున గెలవమనే ఒక భయం చేత రాష్ట్రం కూడా దిగాలు పడుతుందని చెప్పేసి తన పార్టీలో ఉన్న మెంబర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ బలహీనత కారణం అదే. చివరిగా గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రకటించిన తర్వాత, అంటే ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో అధికార పార్టీ, అంటే నాటి అధికార పార్టీ నేటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, అంటే పార్టీ అధ్యక్షుడు కుమారుడే ముఖ్యమంత్రి వారి కుమారుడు, నేటి ప్రతిపక్ష నాయకుడు కుమారుడు లోకేష్ గారు పోటీ ఇచ్చినే ఓడిపోవడం జరిగింది. ఇక్కడ నిజంగా అభివృద్ధి జరిగింటే అక్కడ ప్రజలకు విశ్వాసం ఉండింటే జరుగుతుందని ఓడగొట్టరు కదా అని అది ఈ 5 ఏళ్లలో పెద్ద ఎత్తున వాదన తీసుకొచ్చారు. అది కూడా ఒక చిన్న సామాన్యుడు ఆర్కే గారు ఓడగొట్టడం జరిగింది. రేపు ఒక చిన్న వ్యక్తిని, మహిళని లోకేష్ గారి మీద దింపబోతా ఉన్నారు. ఎట్లుంటుంది మంగళగిరి పరిస్థితి? నరసింహ గారు, రాజకీయాల్లో గెలుపోవటములు ఉంటాయా, గెలిపే ఉంటుందా? గెలుపోవటములు ఉంటాయి. అయితే అభివృద్ధి చేసినామని చెప్పేసి అంటే చేస్తున్నాం అని ప్రజలు విశ్వసిస్తే గెలిపే ఉంటారు. ఎన్టీ రామారావు గారు ఓడిపోయాడు చిత్తరంజన్ దాస్ మీద, తెలుసు? కల్వకుర్తి మీద రామారావు గారు ఓడిపోయారు సార్. భారతదేశానికి ఉక్కు మహిళగా పిలువబడేటువంటి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు రామారావు గారే కాదు, భారతదేశంలో ఉద్దండులుగా పిలువబడే. అంతెందుకు, తెలంగాణ జాతిపిదగా ఈ తెలంగాణ సమాజం చాలా వరకు పిలువబడేటువంటి కేసీఆర్ గారే నిన్న ఒక సామాన్యుడి చేతిలో, అంతవరకు శాసనసభ్యుడు కూడా కానటువంటి వ్యక్తి చేతిలో, వెంకటరమణారెడ్డి గారి చేతిలో, నాటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకుడు, నాడు ఒక పార్టీ, జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, నేడు రాష్ట్రకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఒక సామాన్యుడు గెలిపోవటం అన్నది మీరు అన్నది వేరు. కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, కేసీఆర్ గారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మీరు మంగళగిరి లోకేష్ గారు గెలుస్తారా లేదా అని అడుగుతున్నారు. సూటి ప్రశ్న. సాధారణ మహిళ గెలిపోవటంలో గెలిపే ఉంటుందా? పోటీలో గెలిపోవటం 2 ఉంటాయి. రామారావు ఓడిపోయాడని చెప్తున్నా, ఇందిరాగాంధీ అంతటా మంచి ఓడిపోయిందని మీరు చెప్తున్నారు. లోకేష్ ఓడిపోయారు. లోకేష్ గారు మళ్ళీ ఓడిపోతారు. విజయం గారు ఓడిపోయారు. అది ఎన్నికలవి ఎన్నికలలో శతకోటి లింగాల కనంత కోటి ఉపాయాలని 1,00,000 భంగిమలు పనిచేస్తాయి. గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా విద్యలో అవి ఆయా రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. వీడు ఓడిపోయాడు కాబట్టి వీడు పనికిరాడా, వీడికి ఎలా ఈ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఇక ఆ పార్టీ పనికిరాదా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు, జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 26 సీట్లు కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి 2 సార్లు తెచ్చిండు. అలాగనే ఉంటుంది ఆ పార్టీ. డి శ్రీనివాస్ బొత్స గారి సహకారంతో. ఇప్పుడు అవి రాజకీయాల కురుక్షేత్రం సార్. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పట్లే ఈసారి లోకేష్ గారు గెలుస్తున్నారా, మంగళగిరి ప్రాంతంలో ఓడిపోతున్నారా అని? గెలుస్తారా ఓడిపోతారంటానికి నేను అంతరాలు కట్టుకొని మీ స్టూడియోలోకి వస్తే చెప్తా. విభూది అంతరాలు. ఆ ప్రాంతంలో రైతులు మీరు సఫర్ అవుతా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు సఫర్ అవుతున్నప్పుడు అధికార పార్టీకి ఓటేసే పరిస్థితి తప్పనిసరిగా అండి, తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది.
తప్పనిసరిగా ప్రభుత్వానికి బలహీనమైన అంశమే ఉంటుంది, బలహీనమైన అంశం ఉంటుంది. తప్పనిసరిగా ఓడిపోతుండడం ఇందాక మీకు చెప్పింది ఈ 3 జిల్లాల్లో వైసీపీ ఉండదని చెప్తున్నా. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆ ఉద్యమ ప్రభావం పెద్ద ఎత్తున ఉంది, పెద్ద ఎత్తున ఆ ఉద్యమ ప్రభావం ఉంది. నేను చెప్పడం కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మార్చుకుంటున్నాడంటేనే ఓడిపోతున్నాడని అర్థం. ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి గారిని తెచ్చేసేసి సంతనూతలపాడులు ఎందుకు వేస్తాడు సార్? సంతనూతలపాడులో మరో చోట ఎందుకు వేస్తారు? అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి, అభ్యర్థినన్నా మారిస్తే కనీసం ఉపశమనం దొరుకుతుంది కాబట్టి. ఉపశమనం కాయకల్ప దొరుకుతుందంటారా? దొరుకుతుందని ప్రయత్నం, వారి ప్రయత్నం. ఓకే, మీరు దొరుకుతుందంటారా? తప్పనిసరిగా ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రాదు సార్. ఎందుకంటే చివరిగా బాలకోటయ్య గారు 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దళితులకు జరిగినటువంటి మేలు ఏంటి అంటే? సున్నా అని చెప్తాను, గుండు సున్నా సార్. అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దగా పడ్డది, దిగాలు పడ్డది, నాశనం అయ్యింది దళితులమే. రాజకీయంగా, ఆర్థికంగా అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి చాలా పథకాలని, రాజకీయంగా కూడా ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగింది, ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్థికంగా బలోపేతం చేయడానికి చెప్పిన ఎన్నో పథకాలు అన్నారు కదా, ఒక పథకం పేరు చెప్పండి సార్, మీరే చెప్పండి, నేను అడుగుతున్నాను. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి పెట్టిన పథకం పేరు చెప్పండి. ఎస్సీ కార్పొరేషన్స్ లోన్లు అవ్వలేదంటారా? అసలు కార్పొరేషన్లో కుర్చీలు ఉంటాయి కదా సార్, మీకు తెలీదా? నవరత్నాలు తప్ప ఏ నవరంధ్రాలు లేవు. మద్యం అమ్ముకొని, ఇసుక అమ్ముకొని, విద్యుత్ ఛార్జీలు పెంచుకొని, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచుకొని ఆ వచ్చిన ఆదాయం ద్వారా నవరత్నాలు పులిపిలు చేస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఏ అభివృద్ధి లేదు. బాలకోటయ్య గారి మాటల్లో రైతు అంటే, బాలకోటయ్య గారి మాటల్లో రైతు అంటే ఎవరు? రైతు అంటే అన్నం పెట్టేవాడు. అన్నం పెట్టేవాడు అంటే దుక్కి తిని అన్నం పెట్టేవాడు. అన్నం పెట్టేవాడు. అన్నం ఎట్టొస్తుంది? రైతు దుక్కి దున్నితేనే వస్తుంది. పాత్రికేయుడు అంటే నేను చెప్పాను కదా, ఇంద్రుడికి 100 కళ్ళు ఉంటే విలేకరికి 1000 కళ్ళు ఉంటాయి. 1000 కళ్ళులోని ఇంద్రుడు. నిష్పాక్షంగా, నిజాయితీగా, అక్షరాలను అమ్ముకోకుండా నమ్ముకునేవాడు జర్నలిస్ట్. బాలకోటయ్య గారు ఇట్లా గుండెల మీద చేసుకొని నేను నా అక్షరాన్ని, నా గలాన్ని అమ్ముకోలే అని చెప్పగలుగుతారా? జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. అలల తలల దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మరగదు. దట్ ఈస్ ది మై చరిత్ర. నాకు అసెంబ్లీ సీట్ రాకపోవడానికి కారణం కూడా అది. బాలకోటయ్య అక్షరాన్ని అమ్ముకోలే. అక్షరాలను అమ్ముకోవటం ఎరగం, తెలియదు అమ్మకాలు. ఆయన ఏం అక్షరాలు సార్? నేను ఒక పత్రికలో పనిచేసిన ఎంప్లాయీని తప్ప నేను పత్రిక చైర్మన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. నేను తోటి ఒకరి కోసం, ఒక పార్టీ కోసం, ఒక సామాజిక వర్గం కోసం మీ అక్షరాన్ని కూర్పు చేయలే. అసలు అవకాశం లేదు. నేను పత్రిక నేను సొంత పత్రిక బతుకు తెరువు కోసం పెట్టుకున్న పత్రికలే తప్ప నేను ఒక రాజకీయ పార్టీకి అండగా ఉండే అంత స్థాయి కలిగిన వ్యక్తిని కాదు. నేను ఒక ఏబిఎన్నో, టీవీ5ఓ, ఈటీవీనో, సాక్షో నా స్థాయి అది కాదు కదా. నేను పత్రికల్లో పనిచేసిన ఉద్యోగిని, విలేకరిని. తర్వాత ఆయా పత్రికల దగ్గర నుంచి స్వతంత్రంగా పత్రిక పెట్టుకొని నడుపుతున్న ఒక సంపాదకుని. ఏముంటుంది అమ్ముకోవటానికి? సరే, 2020 ఒకవేళ 24 ఎన్నికల్లో మీరు ఆశించినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ఒకవేళ ఫామ్ చేయగలిగితే దళితులకు ముఖ్యంగా చేయాల్సినటువంటి ఏంటివి అంటే మీ మాటలు ఏం చెప్తారు? అనాదిగా దళితులకు సంక్షేమ పథకాలు ఉండేవి సార్. సిస్టమ్గానే ఉంది. మీకు పంచాయతీ వ్యవస్థ ఉంది. పంచాయతీ వ్యవస్థకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంది. అలాగే దళితులకి ఎస్సీ యాక్షన్ ప్లాన్ అని, బీసీ యాక్షన్ ప్లాన్ అని, ఎస్టీ యాక్షన్ ప్లాన్ అని, ఒక బ్యాంకేజీ రుణాలని, లేదంటే వివాహ పథకాలని, పెళ్లి కానుకలని పథకాలు ఉన్నాయి ఆల్రెడీ. అవి అమలు జరిపితే వాళ్ళకి కొత్తగా నువ్వు చేయనక్కర్లా. ఇప్పుడు ఉండేవన్నీ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 27 రకాల సంక్షేమ పథకాలు రద్దు చేసినప్పటికీ మీరు అన్నటువంటి నవరత్నాల ద్వారా ఇంకా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారని అదే ఏంటంటున్నా. మీరు అమ్మఒడి ఉందండి, ఉదాహరణకి అమ్మఒడి ద్వారా ఎంత ఇస్తున్నారు? 15,000 ఇస్తున్నారు. 15,000 డివైడెడ్ బై 365 రోజులు సార్. రోజుకి 41 రూపాయలు సార్. రోజుకి 41 రూపాయలు. ఎగిరి గంతులు ఇవ్వాలి, వెలుగులు వస్తాయా? 41 రూపాయలు మీరు చెప్పండి. అమ్మఒడి ద్వారా 41 రూపాయలు రోజుకి ఇస్తే ఏంటి అభివృద్ధి అంటున్నా? ఏంటి అభివృద్ధి చెప్పు.
నువ్వు ఒక మొత్తం కుటుంబానికి మీరు ఒక పథకమే చెప్పారు. వివిధ పథకాలు కలుపుకుంటే వాళ్ళు ఇంటికి దగ్గరికి వెళ్ళి మీకు ఈ 5 సంవత్సరాలలో దాదాపు 3 లక్షలు వచ్చాయి, 4 లక్షల రూపాయలు వచ్చాయని చెప్పేసి చూపిస్తున్నారు కదా. మీరు 9 పథకాలు తీసుకోవాలంటే 9 పథకాలు అర్హులై ఉండాలి. పెన్షన్ తీసుకోవాలంటే 60 ఏళ్ళు ఉండాలి. రైతు భరోసా తీసుకోవాలంటే నువ్వు రైతు అయి ఉండాలి. అమ్మఒడి తీసుకోవాలంటే నువ్వు పిల్లలు కలిగి ఉండాలి. అమరావతి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మనకు చాలా అంశాలు రాలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే విశాఖ ఈ స్టీల్ ప్లాంట్ విషయం కానీ మీరు పదే చెప్పుకొస్తారు. నేను స్వార్థమేం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే అమరావతిని కూడా మీరు ఇందాక 29 గ్రామాలు కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఇంకా చాలా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాలరాయబడుతూ ఉంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని తీసుకొని పెద్దగా మాట్లాడలేదు, వాటి మీద పోరాటం చేయలేదు అనేటువంటి విమర్శకు మీరు ఇచ్చే సమాధానం. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్లో 4 రోజులు ఉన్నాను నేను సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాసరావు గారు, ప్రత్యేక హోదా సాధకులు చలసాని శ్రీనివాసరావు గారు ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి కొట్లాడారు. అవి మా హక్కులు మాట్లాడేది మేమే మాట్లాడాలి. నాడు మాట్లాడాం, నేడు మాట్లాడాం, రేపు మాట్లాడతాం. విభజన చట్టంలో వచ్చిన హక్కులండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోలవరం కానీ రాజధాని నిధులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూడా ఉతికి ఆరేస్తుంది మేమే. ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం భాగస్వామ్యం. నువ్వు విభజించి నువ్వు కత్తితో కోసి నువ్వు వరాలు ఇచ్చావు. ఆ వరాలను మోడీ గారు చెప్పారు. ఈ రోజున రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరో? సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన పొగుడుతామా మేము? పొగిడారు అమరావతి రైతులు. పోలవరం ఎవరు పూర్తి చేయాలి? వారికి అమాంతం దగ్గరగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు మీ అభిప్రాయం? అవి రాజకీయ పార్టీలు నరసింహ గారు. రాజకీయ పార్టీలు జనసేన అయినా తెలుగుదేశం అయినా వాళ్ళ రాజకీయ వ్యూహాలు వేరు, మాది ఉద్యమాల పందా వేరు. నేను ఒక రాజకీయ ప్రతినిధిని అయితే నాకు ఒక రాజకీయ పార్టీ ఉంటే, నాకు కూడా రాజకీయ పార్టీ పొత్తుంటే మీరు రాజకీయంగా అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. అసలు మా గుర్తింపు కోసం మేము కొట్లాడుతున్నాం ప్రతిపక్ష పార్టీల దగ్గర కూడా. మీ గుర్తింపు కోసం అదే మరి అసెంబ్లీలో మాకు సీటు కావాలి, మాకు గుర్తింపు కావాలి, అమరావతి గలం వినిపించాలి, బహుజన కులాల గలం వినిపించాలి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున పోట్లాడుతున్నా అని చెప్పేసి అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు అని చెప్పేసి అని చెప్పుకొస్తాను. మీకు అనిపిస్తూ ఉందా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడుతున్నాడు అని చెప్పేసి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు. అక్షర దోషం ఏం లేదు అందులో. ఉందా? సంతోషంగా ఉన్నారేంటి ఆంధ్రప్రదేశ్? ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీలాగానే ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోరా, కొట్లాడరా, పొత్తులు పెట్టుకోరా, యుద్ధం చేయరా? రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకోలేదా ఏ పార్టీతో? 2004లో ఎలా పోటీ చేశాడు? పొత్తులు పెట్టుకునే కదా. 2009లో చంద్రబాబు నాయుడు ఎలా పోటీ చేశాడు? పొత్తులు పెట్టుకునే కదా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంటా, ఎన్డీఏ గవర్నమెంటా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎన్డీఏ? ఎన్డీఏ అంటే ఏంటి? వివిధ పార్టీల కూటమి. ప్రభుత్వంలోనే ఉన్నాం. యూపీ అంటే ఏంటి? కూటమి. తప్పే ఉంది అందులో పొత్తులు పెట్టుకోవటంలో. వీళ్ళు పొత్తులు పెట్టుకోవటం తప్పు లేదు. ఆ పొత్తుల్ని ఆయన విమర్శించడం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కాదు, చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం, వారికి లబ్ధి చేకూర్చడానికి, వారి పార్టీని అధికారాన్ని తీసుకురావడానికి ఎప్పుడు పల్లకి మోస్తా ఉంటాడు. కాపులకి కమ్మలకు తాకేటువంటి విమర్శకు ఇప్పుడు ఆయన సమాధానం. అధికార పార్టీ చెప్పే విమర్శకి నేను జనసేన కార్యకర్తన కాదు, తెలుగుదేశం కార్యకర్తన కాదు, నేను ఆ పార్టీలో ఆంధ్రప్రదేశ్ సమాజంలో పౌర సమాజంగా మాట్లాడుతున్నానంటే అది వాళ్ళ వ్యూహాలు. ఇది విమర్శించడం ఈయన వ్యూహం. మీరు సమర్థించడం వద్దు, విమర్శించడం వద్దు. ప్రజల ప్రయోజనాల కోసమా లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ గారు పారాడుతున్నారు? ఒక పార్టీ ఒక నాయకుడి ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకొస్తారు. ఆ పార్టీ ఎట్టెదగాలనే పెట్టుకుంటుంది. మీకు బీఎస్పీ అని పేరున్నారో బహుజన సమాజ్ పార్టీ, ఓట్లు మీవి సీట్లు మావే అని దాని నినాదం. దాని నినాదమే అగ్రవర్ణాలని ఓట్లు మీవి సీట్లు మావే అనే నినాదం. ఇప్పుడే ఒక టీవీలో మాట్లాడే ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ గారి అంశం వస్తే, ఆ ఉత్తరప్రదేశ్లో 80% సీట్లు బ్రాహ్మణులకు ఇచ్చారు బీఎస్పీ. బ్రాహ్మణులు తిడుతూ ఎన్నికలు వచ్చేసరికి అక్కడ ఇచ్చారు కాంశీరామ్ గారు, అధికారంలోకి వచ్చేసారు. బీఎస్పీ ముఖ్యమంత్రి పదవి అయింది. ఎన్నికల్లో వ్యూహాలు ఉంటాయి, కులాలు ఉన్నాయి కాబట్టి, ఎత్తుగడలు ఉన్నాయి కాబట్టి, బలాబలాలను బట్టి వ్యూహాలు ఉంటాయి.
ఇప్పుడు 4 ఆవుల కథ పంచరామ్ గారు ఏది బ్రాహ్మణులకు 80% సీట్లు ఇచ్చాడు. దళితుల పార్టీ చెప్పుకునేటట్టు బీఎస్పీ ఇస్తే అధికారంలోకి వచ్చింది. మీకు చిన్నసూరి గారు 2 కథలు రాస్తారు. ఒకటి మిత్రభేదము, ఒకటి మిత్రలాభము. మిత్రులు నలుగురు కలిసి ఉంటే పులి నుంచి కాపాడబడతాం, మిత్రులు నలుగురు విడివిడిగా ఉంటే పులి నుంచి వేటాడబడతాం. ఈ ఎన్నికల్లో కూడా అదే సూత్రం. జగన్మోహన్ రెడ్డి గారు పులి, ఈ ఆవులు కలిసి కొట్లాడాలి, విడివిడిగా పోతే వేటాడతాడు. ఆయన విడివిడిగా పోతే చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. నల్లావు పుల్లావుతో కలవకూడదు, పుల్లావు ఎర్రావుతో కలవకూడదు, వేటాడటానికి. అది ఆయన నైజం అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు పులి అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు, మీ సమయాన్ని చాలా వరకు. జగన్మోహన్ రెడ్డి గారు పులి అంటే అది అవార్డు కాదు. పులులు అసలు వెలుగులోనే ఉండాలి, జనారణ్యంలో ఉండకూడదు, లేదా బందికానాలో ఉండాలి, లేదా సరసాలలో ఉండాలి. దాని అర్థం అది పులి అంటే. మానవ సమూహంలో ఉండకూడదు పులి. మీరు వెళ్తారా పులి దగ్గరికి? వాడు చెప్తాడు కదా సినిమాలో, పులిని చూడాలనుకో, ఫోటో దిగాలనుకో మాకు, అది పరిస్థితి. రైట్, ఫైన్ సార్. అగైన్ థ్యాంక్స్, మీరు చాలా సమయం మాకు కేటాయించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.